అడ్మిషన్స్కి సంబంధించి మనకి ఓవరాల్గా అయితే 3 ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్టికల్ వచ్చేసి ఈరోజు వచ్చింది. ఈ ఆర్టికల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో 144 ఖాళీలని ఈరోజు అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. నిన్న వచ్చిన ఆర్టికల్ ఇది. నూజివీడు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలకే విద్యార్థుల మొగ్గు అని ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రశాంతంగా ఆర్జీకేటీ కౌన్సిలింగ్ అని ఇంకో ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఫస్ట్ మనం ఈ ఆర్టికల్ని అయితే చూద్దాం. 144 ఖాళీలని ఇక్కడైతే మెన్షన్ చేశారు కదా. ఆర్జీకేటీ పరిధిలోని నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ నూజివీడు, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కొనసాగుతుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో ఏయు, ఎస్వియు పరిధిలో గురువారం కౌన్సిలింగ్ ముగిసే సమయానికి ఓసీ మినహా మిగిలిన కొన్ని కేటగిరీల్లో కేవలం 144 సీట్లు మిగిలాయి. కౌన్సిలింగ్లో 4వ రోజైన గురువారం ఆర్జీకేటీ అధికారులు 2001 నుంచి 3000 ర్యాంకు వరకు అభ్యర్థులకు కౌన్సిలింగ్ పిలిచారు. రాత్రి 7:40 వరకు ప్రశాంతంగా ముగిసింది. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్వి గోపాలరాజు దగ్గరుండి పర్యవేక్షించారు. తల్లిదండ్రులు అభ్యర్థుల సందేహాలు ఓపికగా నివృత్తి చేశారు. ఈ కౌన్సిలింగ్లో నూజివీడు ట్రిపుల్ ఐటీకి గల గిరాకీ కారణంగా కొద్ది సీట్లే మిగిలాయి. ఒంగోలు ట్రిపుల్ ఐటీ, ఏయు, ఎస్వియు పరిధిలో అన్ని కేటగిరీల్లో 645, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీల్లో ఎస్వియు పరిధిలో ఓసీ మినహా మిగిలిన కేటగిరీలో 363 సీట్లు. శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీల్లో ఏయు అండ్ ఎస్వియు పరిధిలో అన్ని కేటగిరీల్లో 506 సీట్లు మిగిలాయి. శుక్రవారం 301 నుంచి 4000 వరకు ర్యాంక్ సాధించిన వాళ్ళకి మాత్రం కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, 1000 మెంబర్స్ని. 4వ రోజు కార్యక్రమంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య శ్రీనివాసరావు, ఆర్జీకేటీ డీన్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్ ఆచార్య హరినారాయణ కౌన్సిలింగ్ను పరిశీలించారు. సో మనకి ఈ ఆర్టికల్ బట్టి అయితే నూజివీడుకున్న ఫేమ్ని బట్టి మనకి ఇక్కడైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయినాయి. 860 సీట్స్ వరకు అయితే ఫిల్అప్ అయిపోయినాయి. అంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% ఎక్స్ట్రా సీట్స్ అయితే తీసుకుంటారు కదా, వాటి గురించి అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. అంటే తీసుకుంటారు, బట్ లాస్ట్లో అయితే ఏమైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓసీకి మినహా అని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చి అయితే ఉండాలి. ఇంకా 2001 to 3000 వరకు అయితే నిన్నైతే కౌన్సిలింగ్ జరిగింది నైట్ వరకు. ఇక్కడ మీ అంత క్లారిటీగానే ఇక్కడైతే మెన్షన్ చేశారు. 645 సీట్స్ అయితే ఇంకా ట్రిపుల్ ఐటీ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో అయితే ఉన్నాయి. ఆర్కే వ్యాలీలో వచ్చేసి 363 సీట్స్ అయితే ఉండిపోయినాయి. ఇంకా శ్రీకాకుళంలో వచ్చేసి 506 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఈ శ్రీకాకుళం అండ్ ఒంగోలులో అయితే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా నూజివీడు అండ్ ఆర్కే వ్యాలీ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి నూజివీడులో సీట్ రావాలన్నా చాలా కష్టం. మీకు ఒంగోలు అండ్ శ్రీకాకుళంలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించి కూడా మనకు ఆర్టికల్ అయితే వచ్చింది. నూజివీడు, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలకే విద్యార్థుల మొగ్గు అని నిన్నైతే ఆర్టికల్ వచ్చింది. రాష్ట్రంలో ఆర్జీకేటీ పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్లో వైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు జరిగిన 3 రోజుల కౌన్సిలింగ్లో 1552 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2591 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నూజివీడు క్యాంపస్ ఇదంతా ఇంకా అవసరం లేదు. ఇంకేమన్నా చదువుకోవాలనుకుని పాస్ చేసుకొని చదువుకోండి. ఇంకా 85% సీట్స్ లోకల్, 15% నాన్ లోకల్ సీట్స్ అయితే ఉన్నాయి. అది కూడా మెరిట్ బేస్ చేసుకొని అయితే ఇస్తామని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా నాన్ లోకల్ వాళ్ళకి కూడా సీట్స్ అయితే అలాట్మెంట్ అయితే జరుగుతుంది. అది కూడా మెరిట్ బేస్ అయితే చేస్తున్నారు. 15% సీట్స్ అండ్ ఏపీ అండ్ నాన్ లోకల్ తెలంగాణ వాళ్ళకి కూడా అవైలబుల్గానే ఉంటాయి. అది మెరిట్ బేస్ చేసుకొని అయితే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ప్రశాంతంగా ఆర్జీకేటీ కౌన్సిలింగ్ అని ఇక్కడ ఇంకొక ఆర్టికల్ అయితే వచ్చింది. అది ఎవరైతే చదువుకోవాలనుకుంటే కనుక పాస్ చేసుకొని అయితే చదువుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియో, నా నెక్స్ట్ వీడియో వచ్చేసి Day 4 కౌన్సిలింగ్కి సంబంధించి, అంటే నిన్న ఏదైతే జరిగిందో ఆ టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకొని అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఒకసారి చెక్ చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని అయితే అదొక వీడియో చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్ వ్యాలిడ్ అయితే కనుక తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.